ఓకే మై డియర్ బంగారమ్స్, ఇప్పుడు బండి గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను. ఇది 1.5 లీటర్ టర్బో డీజిల్, అరౌండ్ 150 PS మ్యాక్స్ పవర్ అండ్ 250 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్ అనమాట. సో ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో పెట్టి నడిపిద్దాం ఫస్ట్. వెదర్ చాలా చక్కగా ఉంది. భోపాల్లో నేను ఈ టెస్టింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంగ్లీష్ డ్రైవ్ ఇంప్రెషన్ అయిపోయింది. సో ఫ్లోర్ చేసినట్లయితే పెడల్ యాక్సలరేషన్ బాగానే ఉంది డ్రైవ్ మోడ్లో. కొంచెం వరకు డ్రైవ్ మోడ్లో మీకు ఇంజిన్ నాయిస్ అనేది తెలుస్తుంది, కానీ స్టిల్ దే హావ్ వర్క్డ్ వెల్ ఆన్ ఎన్విఎస్ లెవెల్స్ అనేది అనిపిస్తుంది నాకు. అండ్ అదే మనము మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5000 RPMకి షిఫ్ట్ అవుతుందండి. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే రైడ్ క్వాలిటీ, డాంపింగ్ సెట్టింగ్స్ కానివ్వండి, ఆ హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కానివ్వండి, చాలా చాలా స్మూత్గా, చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్ ఇది ఆ కంఫర్ట్ కానివ్వండి, ఆ భరోసా కానివ్వండి, ఆ స్టెబిలిటీ కానివ్వండి, చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆ విషయం పరంగా చూసినట్లయితే సానెట్ ఏదైతే డ్రైవింగ్ డైనమిక్స్ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ క్రూజింగ్ అట్ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ ఎఫర్ట్లెస్గా వెళ్తుంది. బాడీ రోల్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక ఎస్యూవీలో బాడీ రోల్ అనేది ఈజీగా అనిపిస్తుంది, కానీ దీంట్లో చాలా బాగా ఇది మేనేజ్ చేశారు. అండ్ కంఫర్ట్, కన్వీనియన్స్, లగ్జరీ అంటే వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, లేకపోతే పవర్ అడ్జస్టబుల్ సీట్స్ కానివ్వండి, అండ్ ఈ స్టీరింగ్ ఫీల్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ అంటే మనకి యూజువల్లీ హై స్పీడ్లో కొంచెం ఓవర్ సెన్సిటివ్గా ఉంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ రాదు హై స్పీడ్లో క్రూజ్ చేయడానికి. సో దీంట్లో మనకి ఈజీగా వెహికల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఓవర్ సెన్సిటివ్గా లేదు కాబట్టి స్టీరింగ్. సో మనకి అనేది హెఫ్ట్ అనేది వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది, వెల్ వెయిటెడ్గా ఉంది, ఎస్పెషల్లీ అట్ హై స్పీడ్స్. సో దానివల్ల మనకి బండి మంచి రాక్ సాలిడ్ స్టెబిలిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది హై స్పీడ్స్లో. బాబా అసలు దూసుకొని వెళ్ళిపోతుందని చెప్పాలి. ఈ సెగ్మెంట్లో వేరే వెహికల్స్ ఇటువంటి స్పీడ్స్లో కొంచెం స్ట్రగుల్ అయితే కొంచెం వాబుల్ అవ్వచ్చు, కానీ దీంట్లో అసలు చాలా తిన్నంగా, చాలా కాన్ఫిడెంట్గా ఇది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ముందుకు సాగుతుంది. అండ్ నిజంగా వాల్యూ ఫర్ మనీ పరంగా ఎంత ఫీచర్స్ వాళ్ళు ప్యాక్ చేశారు కానివ్వండి, ఏడాస్ ఫీచర్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, మన 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే హై బీమ్ లెవెలర్ ఏదైతే ఉందో అది ఎంత యూస్ఫుల్ ప్రాక్టికల్ ఫీచర్ అనమాట. సో ప్రతి విషయంలో ఒక మ్యానుఫ్యాక్చరర్ అసలు కంప్లీట్ 100కి 200% ఆఫర్ చేస్తే అది మనకి వెహికల్లో కనిపించేస్తుందండి. నేను సెల్టాస్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా అంతే తెలియజేశాను మీకు, చాలా ఫిదా అయిపోయాను. అప్పటికి నేను 1.5 లీటర్ టర్బో పెట్రోల్ అనిపించాను అనుకుంటే దాంట్లో అసలు దాంట్లోనే యాక్సిలరేషన్ వేరే లెవెల్ ఉండే. కానీ సానెట్ అనేది 1 సెగ్మెంట్ లోవర్, ఆల్మోస్ట్ ఎంట్రీ లెవెల్ వెహికల్ మనకి కియా వాళ్ళ బ్రాండ్ వ్యాగన్లో. సో వాళ్ళు ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి ఒక స్పెక్తో ఈ వెహికల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ, అల్టిమేట్ వాల్యూ అండి. అంటే మీరు వేరే దేని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అంత ఫీచర్స్ని వాళ్ళు దీంట్లో ప్యాక్ చేసేసారని చెప్పొచ్చు. మీరు చూడండి, అసలు ఈ స్టెబిలిటీ అనేది మనకి ఒక ఎస్యూవీ క్లాస్
క్లాస్లో, అంటే ఎస్పెషల్లీ సబ్ కాంపాక్ట్ సబ్ 4 మీటర్ ఎస్యూవీ క్లాస్లో మనకి ఎటువంటి స్టెబిలిటీ అండ్ ప్లాంటెడ్ ఫీల్ దొరకడము చాలా చాలా రేర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు Kia for working on improving the overall driving dynamics of the vehicle. Chassis stiffness కానివ్వండి, ఓరియంటేషన్ కానివ్వండి, డాంపింగ్ సెట్టింగ్స్ కానివ్వండి, అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అండి. అది అల్టిమేట్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉండడము ఒక ఎక్స్ట్రా భరోసా అండి. ఎందుకంటే ఇంత యాక్సలరేషన్, ఇంత స్పీడ్, ఇంత ఇది ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలిగే ఆ కెపాసిటీ కూడా వెహికల్కి ఉండాలి. సో ఇది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం అనేది చాలా చాలా మంచి విషయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కియా ఇండియా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచి గ్రాండ్ లాంచ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ దానికన్నా ఎక్కువ నాకు ఎందుకు హ్యాపీగా అనిపిస్తుందంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇంత వాల్యూ, అంటే నాకు ఇప్పుడు i20 అమ్మేసి ఇది కొనుక్కోవాలని ఉంది. అంత బ్యూటిఫుల్గా డాష్ అనేది, ఎస్పెషలీ మనకి ఎయిర్ కాన్వెంట్స్ ఏదైతే డీటెయిలింగ్ ఉందో అది వాళ్ళు డిజైన్ చేయడము అంతా కూడా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. ఇంకోటి నాకు నచ్చిన విషయం ఏంటంటే టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అండి. అంటే డీజిల్ ఆటోమేటిక్ అనేది ఈ సెగ్మెంట్లో ఆఫర్ చేయడం కూడా చాలా చాలా ప్లస్ అనమాట. ఎందుకంటే కన్వీనియన్స్ ఆఫ్ ఆటోమేటిక్ చాలా మస్ట్. ఈ కాలంలో స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో గేర్ షిఫ్ట్స్ అనేది చాలా సీమ్లెస్ గేర్ షిఫ్ట్స్, ప్రిసైజ్ గేర్ షిఫ్ట్స్, ఎటువంటి జర్క్స్ లేకుండా క్లీన్ స్మూత్ గేర్ షిఫ్ట్స్ అనేది ఈ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ మైలేజ్ కూడా చాలా నీట్గా ఉంది. మరి మీరు మైలేజ్ని దెబ్బ వేసి మీరు ఈ వెహికల్కి ఆప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎకానమీని తీసుకొస్తుంది ఈ సెగ్మెంట్లో. అండ్ అదే కాకుండా ఈ గేర్ షిఫ్ట్స్ అనేది అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంది. ఎందుకంటే ఒక కార్ అంటేనే ఒక అతను చెప్పాడు, మనము కార్ దిగంగానే వెనక్కి తిరిగి చూడాలంట. అంటే ఆ కార్ ఒక అట్రాక్షన్ అలా ఉండాలి, అప్పుడే మనము మనకి నచ్చిన కార్ తీసుకున్నట్టు లెక్క అంట. సో అది ఒక పర్సన్ చెప్పారు, ఒక కార్ ఎంతూజియాస్ట్. సో అది చాలా ట్రూ అండి. అంటే మనం ఇంత కష్టపడి ఇంత సేవ్ చేసుకొని మనం మళ్ళీ అయితే కొనము కార్స్. సో కొనేది మనకి నచ్చింది మనం తీసుకుంటే మళ్ళీ మనం రిగ్రెట్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఉండదు. సో టర్నింగ్ రేడియస్ కూడా చాలా మీరు చూడొచ్చు, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది మనకి సిటీ స్ట్రీట్స్లో తిప్పడానికి. అండ్ కొంచెం గల్లీలో దీంట్లో ఈజీగా మేనేజ్ చేసి వెళ్ళాలంటే మనకి స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మనకి షార్ట్ టర్నింగ్ రేడియస్ అనేది ఈ వెహికల్ ఆఫర్ చేస్తుంది. సో నాకు తెలిసి ఇది ఒక కొత్త బెంచ్ మార్క్ ముందుకు వస్తుంది. అసలు చాలా కష్టము ఇటువంటి బెంచ్ మార్క్ని మ్యాచ్ చేయడము అండ్ ఓవర్టేక్ చేయడము. సో రియలీ కియా when they arrived in the market వాళ్ళు దూసుకెళ్లారని చెప్పొచ్చు. అదే లీడ్ని వాళ్ళు ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ చేసుకోబోతున్నారు ఈ యొక్క సానెట్తో. అండ్ ఖచ్చితంగా ఇది ఆ సెగ్మెంట్లో, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక కొత్త స్టాండర్డ్ని తీసుకొచ్చిందని చెప్పదలుచుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.